Hi friends, welcome to our channel. ఈ వీడియోలో సూపర్ ఈజీ రెసిపీ సాల్మన్ ఫిష్ ఫింగర్స్ని ఎంతో డెలిషియస్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ సాల్మన్ ఫిష్ ఫింగర్స్ టేస్ట్ అయితే ఎంతో డెలిషియస్గా ఉంటాయి. వీటిని అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ సాల్మన్ ఫిష్ ఫింగర్స్ని టమాటో కచప్ లేదా మైనీస్తో తింటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీని స్నాక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో చికెన్ ఫింగర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే ఛానల్ పేజ్ని క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక 400 గ్రామ్స్ సాల్మన్ ఫిష్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఫిష్కి సరిపోయేంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి తురుము 1 టేబుల్ స్పూన్, అలాగే 1 ఎగ్ని కూడా ఇందులో వేయాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులో హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ వేయాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి దీని ఒక 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేయాలి లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. వెంటనే చేస్తే అంత టేస్టీగా ఉండవు. 1 అవర్ అయినా సరే మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన ఫిష్ని తీసుకోవాలి. అలాగే మరొక ప్లేట్లోకి ఒక హాఫ్ కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ పీస్ తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా రోల్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ అయినా సరే రోల్ చేసిన వీటిని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్క నుంచి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఫిష్ పీసెస్ని ఇందులో వేయాలి. వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ ఉంచాలి. ఒక 1 మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్ ఉంచాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఫిష్ కదా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత వీటిని ఇలా కలపాలి. వీటిని 2 సైడ్స్ తిప్పుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫిష్ ఫింగర్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. వీటిని చూస్తుంటే నోరూరుతుంది కదా. మరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఉంటే సూపర్ యమ్మీ సాల్మన్ ఫిష్ ఫింగర్స్ రెడీ. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన మైనస్ ఉంచి ఇలా తుంచి మైనస్లో డిప్ చేసుకుని తినండి. టేస్ట్ అయితే ఎంతో యమ్మీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.